నీ పేరేంటి అమ్మాయి? విద్యా సార్. ఇంటి పేరు? వేదుల. నీ పేరేంటి అబ్బాయి? గౌతమ్. ఇంటి పేరు? ఆ పొట్లకే. నువ్వు ఇంతకుముందు ఇక్కడికి వచ్చావు కదా? అదే లేదు సార్, ఇది నా ఫస్ట్. దట్స్ వాట్ ఐ సెడ్. తన ఫ్రెండ్ మ్యారేజ్ కి సాక్షి సంతకం పెట్టడానికి వచ్చాడు. ఫ్రెండ్ సాక్షాత్కం మర్చిపోయాను సార్, గుర్తులేదు. సార్ డేట్ ఎప్పుడు చెప్తారు? మీరు నెంబర్ ఇచ్చారు కదా, మేము ఫోన్ చేస్తాం. వెళ్ళండి. సరే సరే. ఫ్రెండ్ మ్యారేజ్కి వచ్చారా? ఇదిగోరా నీ జెరాక్స్ షాప్ కోసం డబ్బులు. లైఫ్ లో సెటిల్ అవ్వు. థ్యాంక్ యూ అంకుల్. అంకుల్ నాకు డౌట్. ఏంటి? ఇప్పటి వరకు మీరు ఏ పని చేయడం చూడలేదు. ఇంత డబ్బు ఇన్ని ఆస్తిపాస్తులు ఎలా సంపాదించారు అంకుల్? నాన్నగారికి ఏమైనా ఆస్తులు? మా నాన్న ఆస్తికలు తప్ప ఆస్తులు ఏమి ఇవ్వలేదురా. మరి షేర్స్ ఏమైనా ఇన్వెస్ట్ చేశారా? నేనే షేర్ని, నాకు షేర్లు ఎందుకురా? పోనీ బిట్ కాయిన్లు ఏమైనా కొన్నారా? నాకు బిట్లు తప్ప బిట్ కాయిన్లు పెద్దగా నచ్చవురా. మరి ఎలా సంపాదించారు అంకుల్ ఇన్ని ఆస్తిపాస్తులు? రా, వీటన్నిటికీ కారణం ఆయనేరా. ఎవరు అంకుల్? మీ ఫోర్ ఫాస్ట్ లో ఒకరా? చిచి, భూటాన్ మహారాజు రా. భూటాన్ లాటరీ ప్రవేశపెట్టిన మహానుభావుడు ఆయన. చిన్నప్పటి నుంచి నాకు లాటరీ టికెట్స్ కొనే హాబీ ఉంది. ఎప్పుడు ఏది తగిలేదు కాదు. ఒకసారి ఆయన ఫోటో దండేసి దండం పెట్టుకుంటే లాటరీ టికెట్ కొంటే 30 కోట్లు పడిపోయింది. కానీ దాంట్లో ప్రభుత్వం 30% అన్యాయంగా తీసేసుకుంటారు. ఏం కష్టపడకుండా 70% కొట్టేశారు మీరు. దానికంటే అన్యాయం కాదులేదు. అయినా మీలాంటి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చే ఆ భూటాన్ దేశం పేదేశంగా మిగిలిపోయింది పాపం. అందుకేరా నా వంతు దేశ సేవగా పిఎం రిలీఫ్ ఫండ్ కి ప్రతి సంవత్సరం 1116 ఇస్తున్నారు. కోట్లు కోట్లు దొబ్బేసి అమ్మఒడి కంటే తక్కువ ఇస్తున్నారు అంకుల్. ఇది నాన్నఒడిరా, అంతే ఉంటుంది. ఏంటి? ఆ రేషన్ కార్డు నాకు గుర్తుపట్టలేదు. ఇంకా మన ఫ్యామిలీ సేఫ్. నా కొడుకు హలో. మరి. మీ ఆధార్ కార్డు కాపీ మిస్ అయిందండి సార్. సార్ పిలుస్తున్నారు. తొందరగా తీసుకొని రిజిస్టర్ ఆఫీస్ రండి సార్. ఎన్నిసార్లు ఇవ్వాలయ్యా మీకు? ఓ తిప్పించుకుంటారు. ఆధార్ కార్డ్ కాపీ కావాలన్నారంట, ఇదిగోండి. అవును, ఇంతకీ మా పెళ్ళి ఎప్పుడు ఉండొచ్చు? నీకు కాల్ వస్తుందిలే, వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ. ఎరా, ఆ అమ్మాయిని వదిలేసావా? జస్ట్ కపుల్ ఆఫ్ ద డికేడ్. అమ్మని గుర్తుకొచ్చాడు. మరి